హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీటీఆర్ ట్రేడింగ్ హబ్. ఈ వీడియోలో మనం ఇంట్రాడే అంటే ఏమిటి, డెలివరీ అంటే ఏమిటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రాడే అంటే ఏమిటి, ఇంట్రాడే టైమింగ్స్ ఏమిటి, ఎలా ఉంటాయి, ఇంట్రాడేలో ట్రేడింగ్స్ ఎలా చేయాలి, ఇంట్రాడే యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇంట్రాడే వల్ల మనకి నష్టాలు ఏందో తెలుసుకుందాం. అలాగే డెలివరీ అంటే ఏమిటి, డెలివరీ యొక్క టైమింగ్స్ ఏంటి, డెలివరీలో ట్రేడ్స్ ఎలా చేయాలి, డెలివరీ యొక్క బెనిఫిట్స్ ఏంది, నష్టాలు ఏంది, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ఆల్రెడీ ఏంజల్ వన్ యాప్ని ఓపెన్ చేసి ఉంచాను. ఇందులో మనం ఒక స్టాక్ను ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రాడే గురించి. ఇప్పుడు ఏఆర్ఎఫ్సి స్టాక్ ఓపెన్ చేయగానే పైన మీకు ఏం కనబడుతున్నాయి, డెలివరీ, ఇంట్రాడే, పే లేటర్ అనే ఆప్షన్ కనబడుతున్నాయి. సో మనం ఇప్పుడు ఇంట్రాడే గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడేని సెలెక్ట్ చేసుకుందాం. ఇంట్రాడే అంటే ఏంటి, ఇంట్రాడే అంటే ఏదైనా ఒక స్టాక్ని మనం అదే రోజు కొని అదే రోజు ఈవినింగ్ మార్కెట్ టైంలోపు అమ్మేయాలి. ఆ స్టాక్ మనకి ప్రాఫిట్ ఇచ్చినా లాస్ ఇచ్చినా అదే ఈవినింగ్ మార్కెట్ టైంలోపు అమ్మేసేయాలి. దాన్నే మనం ఇంట్రాడే అంటాం. సపోజ్ మీరు ఏదైనా స్టాక్ని ట్రేడ్ చేసేటప్పుడు ఇంట్రాడే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ స్టాక్ బై చేసి అది కనుక ప్రాఫిట్ ఇచ్చేసింది అనుకోండి, ఈవినింగ్ 3:30 లోపైన అమ్ముకోవచ్చు. మీకు ఆ ప్రాఫిట్ చాలు అనుకుంటే మీరు ఎప్పుడైనా ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేయచ్చు. మీరు ఏదో ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా సేమ్ డేలోనే క్లోజ్ చేసేయాలి. సపోజ్ ఇప్పుడు మీరు లాస్లో ఉన్న మార్నింగ్ 3:30 ఈవినింగ్ 3:30 వరకు మీరు వెయిట్ చేశారు, అయినా అది ప్రాఫిట్లోకి రాలేదు, క్లోజ్ చేసేయాలి. మీరు క్లోజ్ చేసేయకపోతే ఆటోమేటిక్గా బ్రోకరేజే పర్టికులర్ టైంలో క్లోజ్ చేసేస్తుంది, ఎందుకంటే మీరు ఇంట్రాడేలో ఆ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఇంట్రాడే అంటే ఏంటో? ఇంట్రాడే అంటే ఏదైనా ఒక స్టాక్ని మార్నింగ్ మీరు 9:15 తర్వాత బై చేస్తే 3:30 లోపు ఆ స్టాక్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, అది ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా. ఇంట్రాడే యొక్క టైమింగ్స్ ఏంటి, ఇంట్రాడే యొక్క టైమింగ్స్ మనం మార్నింగ్ 9కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:15కి ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయి మార్కెట్ 9:15కి ఒరిజినల్ మార్కెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ 9:15కి ఇంట్రాడే మీరు స్టార్ట్ చేస్తే 3:30 లోపు వరకు మనకి ఆ స్టాక్ని క్లోజ్ చేసే టైమింగ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్రోకరేజ్ ఒక్కొక్క టైమింగ్స్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏంజల్ వన్ ఉంది, ఏంజల్ వన్ మీరు ఈ ఇంట్రాడే టైమింగ్ 3:10 లోపు క్లోజ్ చేసుకుంటే మంచిది ఏంజల్ వన్ యూజ్ చేస్తే. ఎందుకంటే మీరు 3:10 లోపు క్లోజ్ చేయలేదనుకోండి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేసేసిద్ది. ఎప్పుడు 3:15కి స్క్వేర్ ఆఫ్ చేసింది, స్క్వేర్ ఆఫ్ ఆటోమేటిక్గా వాళ్ళు చేసేసినందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ 50 రూపీస్ మళ్ళీ దానికి జిఎస్టీ ఇలా కలెక్ట్ చేస్తారు మన అకౌంట్ నుంచి. సో మనం ఇంట్రాడే చేసేటప్పుడు ఒక పర్టికులర్ టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. బిలో 3:15 లోపు మీరు మార్నింగ్ 9:15 తర్వాత ట్రేడ్ స్టార్ట్ చేశారు, ఏదైనా స్టాక్ని కొన్నారు, ఆ స్టాక్ని ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా 3:10 లోపే మీరు ఆ స్టాక్ని క్లోజ్ చేసేయాలి. లేదు మీరు అలాగే ఉంచేశారనుకోండి 3:15కి ఆటోమేటిక్గా అదే మీరు ఏదైతే బ్రోకరేజ్లో ఏంజల్ వన్ జిరోదాలో చేస్తుంటారో వాళ్ళే ఆటోమేటిక్గా ఆ స్టాక్ని క్లోజ్ చేసి, మీరు బిలో టైంలో క్లోజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేసినందుకు ఛార్జెస్ పే చేస్తారు. అలా ఛార్జెస్ మనం ఎక్స్ట్రా ఇవ్వకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ఒక టైమింగ్ అంటూ ఫిక్స్ చేయాలి. 3:10 అనుకోండి, ఆ 3:10 లోపు మీరు ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న క్లోజ్ చేయాలి. ఇది ఇంట్రాడే యొక్క టైమింగ్స్. ఇంట్రాడేలో ట్రేడ్స్ ఎలా చేయాలి, ఇంట్రాడేలో ట్రేడ్స్ ఎలా చేయాలి అంటే మీకంటూ ఒక ఏదన్నా స్ట్రాటజీ ఉందా, లేదా మీకు ఏదైనా ఇండికేటర్స్ తెలుసు, మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంది, మీరు ఆ సబ్జెక్ట్ తెలిసినప్పుడు మాత్రమే ఇంట్రాడేలో మనం ట్రేడ్స్ చేయాలి. ఎందుకంటే ఇంట్రాడేలో ప్రాఫిట్ ఎలా వచ్చిందో లాస్ కూడా అలాగే ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంట్రాడేలో. సో మనం ఖచ్చితంగా ఇంట్రాడే ట్రేడ్స్ చేయాలి అంటే మీకు ఏదన్నా పర్టికులర్ స్ట్రాటజీ అన్నా ఉండాలి, లేదా మీకు ఆ సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ అన్నా ఉండి. ఎందుకంటే మార్నింగ్ మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటారు. అదే లాస్ వస్తే మీరు ఎప్పుడు క్లోజ్ చేయాలో, ఏ లాస్కి క్లోజ్ చేయాలో మీకు తెలియదు. అందుకే మనం ఇంట్రాడేని ఎలా పడితే అలా చేయకూడదు. ఖచ్చితంగా మనకి ఒక పర్టికులర్ స్ట్రాటజీ అయినా ఉండాలి, లేదా ఒక తెలిసిన ఒక ఇండికేటర్ అయినా యూజ్ చేసుకుంటూ మనం ఇంట్రాడే అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంట్రాడే యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అందరు ఎక్కువ ఇంట్రాడేనే యూజ్ చేస్తారు, ఇంట్రాడేని ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంట్రాడేలో మనము అమౌంట్ తక్కువ అడుగుతుంది. ప్రతి ఒక్క బ్రోకరేజెస్ అమౌంట్ అనేది ఇప్పుడు మనం సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఐఆర్ఎఫ్సి స్టాక్ని ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఐఆర్ఎఫ్సి స్టాక్ని 100 షేర్స్ కొనాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ 100 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంత కొనాలనుకుంటున్నాను, 120
రూపీస్కి వచ్చాక నేను కొనాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎంత అడుగుతుంది? 100 షేర్స్ ఇంటూ 120 రూపీస్కి అంటే 12,000 కావాలి మనకి అకౌంట్లో. కానీ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ ఉన్నది చూసారు, అప్రాక్సిమేట్లీ 4,800 రూపీస్ అడుగుతుంది. 12,000 యాక్చువల్గా ఉండాల్సింది మీ అకౌంట్లో. ఈ ట్రేడ్ చేయాలంటే 12,000 తీసుకోవాలి యాక్చువల్గా. కానీ ఇంట్రాడే అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల అది 4,800 రూపీస్ ఉంటే చాలు మీ అకౌంట్లో. ఆ 4,800 మార్జిన్ కింద తీసేసేసుకొని మీరు ట్రేడ్ని చేసుకోవచ్చు అంటుంది. మనం ఎగ్జాక్ట్గా 4,800 ఉంచకూడదు. ఎక్స్ట్రాగా మనం ఒక 3,000 4,000 ఎక్స్ట్రా ఉంచితే మనకు వచ్చే ప్రాఫిట్ దాంట్లోకి యాడ్ అవుతుంది. లేదా లాస్ వస్తే ఆ లాస్ని కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని మనకి అందులో వేస్తుంది. సో మనకి ఏంటంటే లివరేజ్ ఇస్తారు ఇక్కడ. ఈ బ్రోకరేజ్ వాళ్ళు ఏంజల్ వన్ కానీ, జిరోదా కానీ, అప్స్టాక్స్ కానీ ఎవరైనా కానీ బ్రోకరేజ్ వాళ్ళు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు లివరేజ్ అని ఇస్తారు. మీకు 100 షేర్స్కి 12,000 రూపీస్ కావాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ 4,800 రూపీస్ ఉంటే చాలు అని ఉంటారు. కాబట్టి చాలామంది ఎక్కువగా అమౌంట్ తక్కువ అడుగుతుంది. ఆ పర్పస్లోనే మనం ఇంట్రాడే ఆప్షన్ ఉపయోగించి చేస్తారు. కానీ ఇంట్రాడే మనం చేయాలి అంటే పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనకి చాలా అవసరం. స్ట్రాటజీ ఉండాలి, సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, మీకు మార్కెట్ మీద అనాలిసిస్ ఉండాలి. గ్రిప్ ఉన్నప్పుడే ఇంట్రాడే ఏంటంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే ఆ ట్రేడ్ అయిపోతుంది. కొన్ని స్ట్రాటజీలలో ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ట్రేడ్స్ కొంచెం అవర్స్ టైం పట్టింది. అవర్స్ టైం పట్టినప్పుడు ఆ పర్టికులర్ టైంలోపు మనం ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న క్లోజ్ చేసేస్తాం. ఇది ఇంట్రాడే గురించి ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి డెలివరీ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్రాడే అంటే ఆ స్టాక్ని మనం సేమ్ డేలోనే కొని సేమ్ డేలోనే ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న క్లోజ్ చేయాలి. డెలివరీ అంటే అలా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ని మీరు డెలివరీ పైన ఇక్కడ డెలివరీ ఇంట్రాడే కనబడుతుంది. డెలివరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఎన్ని స్టాక్స్ అయితే కొనాలి, మీ వ్యూ లాంగ్ టర్మ్ ఉండాలి. ఇది సేమ్ డే కొని సేమ్ డే అమ్మకూడదు. డెలివరీలో అలా ఆప్షన్ లేదు. ఈరోజే కొని ఈరోజే అమ్మే ఆప్షన్ అనేది డెలివరీలో ఉండదు. మీ స్టాక్ డెలివరీ అనే ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని ఒక స్టాక్ని కొంటే మీ వ్యూ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఉండాలి. లేదా ఇప్పుడు కొన్నారు, ఈరోజు కొన్నారు, మీది ఒక 2 డేస్ తర్వాత, రేపు కాకుండా మరుసటి రోజు తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఈ స్టాక్ని అమ్ముకోవచ్చు. ఎన్ని రోజులైనా కానీ హోల్డ్ చేయవచ్చు. అదే డెలివరీకి ఇంట్రాడే అంటే సేమ్ డేలోనే క్లోజ్ చేయాలి మార్కెట్ టైమింగ్ లోపు. డెలివరీ అంటే మీరు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ మీ ఇష్టం ఎంతవరకు. మీరు సపోజ్ ఏదైనా ఒక మంచి కంపెనీ SBI ఉందనుకుందాం, ఆ SBIని మీరు కొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే డెలివరీ అనే ఆప్షన్ ఉపయోగించుకొని కొనేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ మీకు 2 మంత్స్ కానీ 3 మంత్స్ తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత, ఒక 2 ఇయర్స్ తర్వాత మీరు అమ్మాలి అనుకుంటే అప్పుడైనా అమ్మేసుకోవచ్చు. అది డెలివరీ. ఇంట్రాడే ఏమో సేమ్ డే అమ్మేస్తాం, సేమ్ డేలోనే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తాం. డెలివరీ ఏమో మీ ఇష్టం. సేమ్ డే కాకుండా నెక్స్ట్ డే కాకుండా ఆ మరుసటి రోజు నుంచి మీరు ఎప్పుడైనా ఆ స్టాక్ని క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఈ డెలివరీ చేయాలి అంటే అమౌంట్ మాత్రం మనకి మొత్తం ఉండాలి. ఇప్పుడు ఇంట్రాడేలో మనం చేస్తున్నప్పుడు 100 షేర్స్కి మనం 12,000 రూపీస్ కావాల్సిన అయితే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి తక్కువ అమౌంట్ అడుగుతుంది. ఇందాక 4,800 అడిగింది, ఇప్పుడు సెలెక్ట్ చేస్తేనేమో 5,000 రూపీస్ అడుగుతుంది. అదే డెలివరీలో కనుక మీరు స్టాక్ కొనాలంటే మీరు 12,500 రూపీస్ పూర్తిగా అకౌంట్లో ఉంచాల్సిందే. టోటల్ అమౌంట్ కట్ అయింది. అదే డిఫరెన్స్ ఇక్కడ. ఎందుకు అందరు ఎక్కువగా ఇంట్రాడేనే లైక్ చేస్తారంటే మార్జిన్ అమౌంట్ తక్కువ అడుగుతుంది. ఆ బ్రోకరేజ్ వాళ్ళు కొంచెం మనకి ఎక్స్ట్రా అమౌంట్ని ఇచ్చేసి లివరేజ్ ఇచ్చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అని అంటారు. కానీ అదే రోజు మనకి ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయాలి. డెలివరీ అలా కాదు, మీరు టోటల్ అమౌంట్ పే చేసేయాలి. మీరు ఇప్పుడు సపోజ్ 100 షేర్స్ చేసుకున్నారు కాబట్టి 125 రూపీస్కి 12,500 అడుగుతుంది. ఆ 12,500 మీ అకౌంట్లో ఉంటేనే ఆ స్టాక్ అనేది 100 షేర్స్ మీరు పర్చేజ్ చేయగలుగుతారు. మినిమం 100 చేయాలని ఏం లేదు, మీరు 1 స్టాక్ అయినా చేసుకోవచ్చు. 1 స్టాక్ చేయాలన్నా కానీ 125 రూపీస్. డెలివరీలో కొనాలంటే టోటల్ అమౌంట్ మన అకౌంట్లో ఉండాల్సిందే. ఇంట్రాడే యొక్క బెనిఫిట్స్ ఏందో ఇందాక చూసాం. మార్జిన్ మనం తక్కువ అమౌంట్ అడుగుతుంది. అది డెలివరీ యొక్క బెనిఫిట్స్. మీరు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది డెలివరీలో. ఇంట్రాడేలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సేమ్ డేలోనే మనం ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న అమ్మేస్తాం. అదే డెలివరీ ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకొని కొన్నాం అనుకోండి, మీరు లాస్ ఉంటే అమ్మరు కదా, వెయిట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడే అమ్ముకుంటారు.
3 days 4 days 1 year ఎన్ని రోజులు ప్రాఫిట్ వస్తే అన్ని రోజులు మనం అయితే అమౌంట్ హోల్డ్ అయిపోతుండేది. ఇంట్రాడేలో అలా కాదు, ఏ రోజుకి ఆ రోజు ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేస్తాం కాబట్టి మన అమౌంట్ మన అకౌంట్లోనే ఉండిపోతాయి. ఇది అండి ఇంట్రాడే అండ్ డెలివరీ యొక్క డిఫరెన్సెస్. ఈ వీడియోలో మీకు ఏమన్నా అర్థం కాలేదంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. పర్టికులర్ పాయింట్ నాకు అర్థం కాలేదంటే మళ్ళీ నేను పర్టికులర్గా వీడియో చేసి మళ్ళీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.